భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ అందరూ వావ్ అనిపించేలా సూపర్ హిట్ కొట్టింది. తొలి రోజు కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆ తర్వాత 2 రోజులకు ఒక్క బంతి కూడా పడకుండానే వర్షార్పణమైంది. ఇక మిగిలిన 2 రోజులే ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ రిజల్ట్ వస్తుందా అని ఎవ్వరు ఊహించి ఉండరు. అయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ టీమిండియా రెండో టెస్టులో దుమ్ము రేపింది. బలమైన బౌలింగ్ అటాక్, బ్యాటింగ్ లో పవర్ హిట్టింగ్ తో 7 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని అందుకుంది భారత్. మామూలుగా అయితే బంగ్లాదేశ్ కు డ్రా చేసుకునేందుకు అవకాశం ఉన్నా కూడా టీమిండియా బౌలర్లు అందుకు కుదురుకోనియకుండా చేశారు. అలాగే టీమిండియా బ్యాటర్లు ఓవర్ కు 10 చొప్పున దద్దరిలే బ్యాటింగ్ తో దుమ్ము రేపారు. ఇవన్నీ బంగ్లాదేశ్ ఆటగాళ్ల కళ్ల ముందు చకచకా జరిగిపోయాయి. అసలు టీమిండియా ఏం చేస్తుందో వారికి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ సిచ్యువేషన్ కు దగ్గ ఆటను ప్రదర్శించి అద్భుత రిజల్ట్ ను పొందింది. ఇక ఈ టెస్టు సిరీస్ కు ముందు బంగ్లా ఆటగాళ్లు పాకిస్తాన్ పై సిరీస్ గెలిచిన ఆనందంలో టీమిండియాపై కూడా అలా గెలుస్తాం ఎలా గెలుస్తాం అంటూ నానా హంగామా చేశారు. అందుకు తగ్గట్లుగానే చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 34 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. అలాగే 144 పరుగులకి 6 వికెట్లు కోల్పోయిన దశలో అశ్విన్ జడేజాలు అద్భుతమైన బ్యాటింగ్ తీరుతో మ్యాచ్ ని నిలబెట్టారు. ఇక రెండో టెస్టు మ్యాచ్ లో డ్రాగా ముగించాల్సిన మ్యాచ్ ని చివరి చేసిన మిగిలి ఉండగానే టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఇలా బంగ్లాదేశ్ ఊహించని రీతిలో టీమిండియా 2-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ కోచ్ చండికా హతురసింగ స్పందించాడు. మేము ఇతర జట్లతో గొప్పగా పోరాడుతున్నాం, కానీ భారత్ తో పోరాడేటప్పుడు వేరే లెవెల్లో ఉంటుందని, మిగతా జట్లకు టీమిండియాకు చాలా తేడా అంటూ బంగ్లాదేశ్ కోచ్ అన్నాడు. భారత జట్టు 2 జట్లతో సమానం, ముఖ్యంగా టీమిండియాను చూసి తామెంతో నేర్చుకోవాల్సి ఉందని బంగ్లా కోచ్ తెలిపాడు. ఇక పాకిస్తాన్ ఓడించి తాము గాల్లోకి ఎగిరిపోలేదని, పాకిస్తాన్ భారత జట్టు ఒకటి కాదని, ఈ విషయం తమకు తెలుసునని అన్నాడు. మొత్తానికి మా ప్రదర్శన పరంగా ఓటమి మమ్మల్ని ఎంతో బాధించింది, కానీ భారత్ ఆడిన విధానాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు. ముఖ్యంగా రెండో టెస్టులైతే కల్లో కూడా ఊహించలేదు ఆ గేమ్ విధానాన్ని. డ్రా చేసుకునే అవకాశం ఉన్నా కూడా టీమిండియా అవకాశమే ఇవ్వలేదు. గేమ్ ను ఎలా చేంజ్ చేయాలో టీమిండియాకు తెలిసినట్టుగా మరెవరికి తెలియదు. అందుకే ఆ జట్టు విజయవంతంగా ముందుకు దూసుకెళ్తుందని బంగ్లాదేశ్ కోచ్ అన్నాడు.